వికారాబాద్ జిల్లా పరిగి యునాని ఆసుపత్రిలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది. కాంపౌండర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి హాస్పిటల్ ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చాడు. డాక్టర్ లేకపోవడంతో తనదే రాజ్యమన్నట్లుగా వ్యవహరించాడు. డ్యూటీలో ఉండి టేబుల్ పై కాళ్లు పెట్టుకుని సిగరెట్లు కాల్చాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. చంద్రశేఖర్ ఆసుపత్రిలోనే మద్యం కూడా సేవిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఓకే, నమస్కారం. నా పేరు జేవి చంద్రశేఖర్. నేను ఇక్కడ కాంపౌండరు, నా కాంట్రాక్ట్ బేసిస్ కాంపౌండరు. మా డిస్పెన్సరీలో యునాని ఆయుష్ డిస్పెన్సరీ ఇది. ఈ డిస్పెన్సరీలో డాక్టర్ ఉంటారు. డాక్టర్ రోజు వస్తున్నారు. ఈ రోజు ఆయన సిఎల్ పెట్టారు. ఆయన పర్సనల్ పని మీద వెళ్ళిపోయారు. లేదా పీటీఎస్ ఉంటారు మా దగ్గర. పీటీఎస్ ఇస్ మీన్స్ అది పొద్దు నుంచి 11 దాకా, 9 నుంచి 11 దాకా పీటీఎస్ ఉంటారు. 3 స్టాఫ్ ఉన్నాం ఇక్కడ హాస్పిటల్లో. పేషెంట్ వస్తే మందు ఇస్తాము. రోజు మ్యాక్సిమం 12-13 మంది పేషెంట్లు వస్తారు. ఓకే, చెప్తాను. ఓకే, ప్లీజ్. నేను ఏది ఉంటా, నీ నిర్ణయం. వికారాబాద్ జిల్లా పరిగి యునాని ఆసుపత్రిలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై వివాదాస్పదంగా మారింది. కాంపౌండర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి హాస్పిటల్ ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చాడు. డాక్టర్ లేకపోవడంతో తనదే రాజ్యమన్నట్లుగా వ్యవహరించాడు. డ్యూటీలో ఉండి టేబుల్ పై కాళ్లు పెట్టుకుని సిగరెట్లు కాల్చాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. చంద్రశేఖర్ ఆసుపత్రిలోనే మద్యం కూడా సేవిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, పరిగి ప్రభుత్వ యునాని ఆసుపత్రిలో కాంపౌండర్ చంద్రశేఖర్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే ముందు నుంచి కూడా చాలా వివాదాస్పదాలకు కారణంగా ఆ వ్యక్తి ఉన్నాడని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ రోజు తను డైరెక్ట్ గా ఆఫీస్ లోనే సిగరెట్ తో పాటు మద్యం తీసుకుంటున్నట్టుగా స్థానికులు గుర్తించారు. ఆ వీడియోస్, ఫొటోస్ ఇప్పుడు ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఇంత జరుగుతున్నా దానిపై చర్యలు చేపట్టడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా యునాని లాంటి కొన్ని ప్రాచీన వైద్యాలకు సంబంధించి ఇప్పటికే ఆదరణ కోల్పోతున్న ఈ పరిస్థితుల్లో కనీసం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయినా సరిగ్గా మెయింటైన్ చేయడం మూలంగా వారికి మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఎంత పెద్ద డబ్బు ఖర్చు పెట్టి మరి ఆ ఆసుపత్రులకు నిర్వహణకు సంబంధించిన ఏర్పాటు చూస్తుంది. అయినప్పటికీ కూడా సిబ్బంది తీరు మాత్రం ఖచ్చితంగా వివాదాస్పదం చెప్పాలి. ముఖ్యంగా ఈ చంద్రశేఖర్ వ్యవహారం అయితే ఇప్పుడు మద్యం తీసుకోవడం, సిగరెట్ డైరెక్ట్ గా తన ఆఫీస్ లోనే అంత నేరుగా దర్జాగా చేస్తున్నా కూడా అతన్ని పట్టించుకున్న వారు లేనటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి కొంత ఉన్నతాధికారుల దృష్టి కూడా ఈ అంశం వెళ్ళింది. దీనిపై అంటే శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఈ వీడియోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ. ఓకే, ప్లీజ్. నేను ఏది ఉంటా, నీ నిర్ణయం. చెప్తాను. ఓకే, ప్లీజ్. నేను ఏది ఉంటా, నీ నిర్ణయం. చెప్తాను. ఓకే, ప్లీజ్. నేను ఏది ఉంటా, నీ నిర్ణయం.